ఏ హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీ విజయ్ భాను. ఈరోజు వీడియోలో ఒక సబ్స్క్రైబర్ రిక్వెస్ట్ వెట్ ఆయిల్ హెయిర్ మీద లైస్ని కోమ్ చేసి చూపించమన్నారు. సో అదైతే నేను చూపిస్తున్నాను. పార్లర్లో కూడా ఎవరికైనా లైస్ ట్రీట్మెంట్ చేసేటప్పుడు ఫస్ట్ వాటర్ స్ప్రే చేసి కానీ ఆయిల్ అప్లై చేసి కానీ లైస్ని అంతా నీట్గా దువ్వేసి దాని తర్వాత ట్రీట్మెంట్ అనేది స్టార్ట్ చేస్తాము. సో ఇంట్లో ఎలా చేసుకోవాలన్నది ఈ వీడియోలో చూపిస్తున్నాను. నేను ఆల్రెడీ ఆయిల్ కొంచెం అప్లై చేసుకున్నాను అండ్ ఇంకొంచెం ఆయిల్ అయితే మీకు వీడియో కోసం అప్లై చేసుకొని చూపిస్తున్నాను. మిడ్ లైన్స్ టు ఎండ్ ఎక్కువ అప్లై చేసుకోండి, రూట్స్కి ఆయిల్ తక్కువ పెట్టండి. ఎందుకంటే హెయిర్ కేర్లో ఆయిల్ పెట్టి కోంబింగ్ చేయడం అనేది రూట్కి డ్యామేజ్ అవ్వడం అండ్ హెయిర్ లాస్ కూడా అవుతుంది. కాబట్టి మీరు లైస్ ఉన్నప్పుడు ఇంకా మనకి ఆయిల్ పెట్టకుండా దువ్వాలంటే అవ్వదు, చిక్కు పడిపోద్ది కదా హెయిర్ మొత్తం. సో అందుకని చెప్పి కొంచెం మిడ్ లైన్స్ టు ఎండ్ ఎక్కువ అప్లై చేసుకొని స్కాల్ప్కి లైట్గా పెట్టుకోండి, కోంబు వెళ్ళడానికి ఈజీగా ఉండేలా. అంతే. ఇదే ప్రొసీజర్ని మీరు కండిషనర్తో కూడా అప్లై చేసుకోవచ్చు. బట్ కండిషనర్ అయితే స్కాల్ప్కి అసలు పెట్టకూడదు, అది ఇంకా జిగురుగా ఉంటుంది కాబట్టి ఆయిలే బెస్ట్. ఇట్లా వైట్ క్లాత్ ఏదైనా తీసుకొని మీరు నీట్గా కింద వేసుకొని ఆ లైస్ కోమ్తో అనేది కోంబింగ్ చేసుకోండి నీట్గా. ఎక్కువ గట్టిగా దువ్వేయొద్దు, రూట్ అనేది డ్యామేజ్ అవ్వద్దు, మీకు కూడా స్కాల్ప్ అనేది మండుతుంది అనమాట. ఇచ్చింగ్ ఉండడం వల్ల లైస్ ఉంటే ఇచ్చింగ్ ఉండదు కదా, దానివల్ల చాలామంది గట్టిగా దువ్వేస్తారు. అలా దువ్వకండి. లైస్ కోంబ్ ఎప్పుడు కూడా టీత్ దగ్గరగా ఉండేది తీసుకోవాలి, దూరంగా ఉండేది తీసుకుంటే మీకు లైస్ అనేవి సరిగ్గా రావు. సో కోంబుని పర్చేస్ చేసేటప్పుడు అది టైట్గా ఉన్నాయో లేదో టీత్ అనేవి చూసుకొని తీసుకోండి. అండ్ ఫ్రంట్ 2 సెక్షన్స్ అయిపోయిన తర్వాత బ్యాక్ సైడ్కి కూడా ఒకసారి ఏమన్నా ఉంటే దువ్వేసుకోండి. నాకైతే లైస్ ఉండవు. అండ్ ఇక్కడ వచ్చి వీక్ కోంబ్ అనమాట. ఇది నీడ్స్కి యూస్ చేస్తాను నేను. ఇది మిషన్ అయితే పెద్ద వర్క్ అయినట్టు నాకు ఏమనిపించలేదు లైస్కి, బట్ ఇది మాత్రం నీడ్స్కి చాలా యూజ్ అవుద్ది. వాటర్ స్ప్రే చేసి మీరు ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు కిందకి కనుక కోమ్ చేస్తే నీడ్స్ అంటే ఈర్లు అనమాట, ఈర్లు ఏమైనా ఉంటే చాలా ఈజీగా వచ్చేస్తాయి. నెక్స్ట్ ఇది వచ్చి స్కాబ్ వెంట్ లోషన్, మెడికల్ షాప్లో మీకు ఈజీగా దొరుకుతుంది. ఇది 1 కప్ లోషన్ అనమాట. అంటే 1 కప్ క్రీమ్ తీసుకొని 5 కప్స్ ఆఫ్ వాటర్ మిక్స్ చేయాలి. ఇది ఒక లోషన్లా తయారవుతుంది. అప్పుడు ఎలా యూస్ చేయాలన్నది వెనకతలు ఉంటుంది, దీని యూసేజ్ బాటిల్ వెనకతల. 1 కప్పు క్రీమ్కి 5 కప్స్ వాటర్ మిక్స్ చేసుకొని లోషన్లా అప్లై చేసుకోవడమే. బౌల్లో ఇట్లా కలిపేసుకొని బ్రష్తో స్కాల్ప్ మొత్తం హెయిర్ మొత్తం పెట్టేశారంటే 1 అవర్ ఉంచుకొని వాష్ చేశారంటే లైస్ మొత్తం పోతాయి, చాలా వరకు మళ్ళీ రావు. నేను పార్లర్లో కూడా ఇది యూస్ చేస్తాను, చాలా బాగా యూజ్ అవుతుంది ఇది. అండ్ ఇదనమాట. సో ఇంట్లో ఎలా చేసుకోవాలన్నది, ఒకవేళ మీకు లైస్ ఎక్కువ ఉంటే ఇలా నీట్గా దువ్వేసుకొని ఆ స్కాబ్ వెంట్ లోషన్ అనేది అప్లై చేసుకొని 1 అవర్ ఉంచి ఫ్రెష్ హెయిర్ మీద చేయండి, ఆయిల్ హెయిర్ మీద కాదు. ఇలా ఆయిల్ పెట్టేసాక వాష్ చేసుకుని అప్పుడు లోషన్ అప్లై చేసుకుని హెయిర్ వాష్ అనేది చేసేయండి. ఎవరికైతే లైస్ ఉన్నాయో చాలా బాగా తగ్గుతాయి అనమాట. సిస్టర్, మీరు అడిగిన వీడియో నేను చేశాను, థ్యాంక్ యూ సో మచ్ ఇలా రిక్వెస్ట్లు పెట్టినందుకు. మీకు కూడా ఏమైనా రిక్వెస్ట్లు ఉంటే పెట్టండి, నేను ఫర్దర్ వీడియోస్లో ఖచ్చితంగా చేస్తాను. అండ్ లైస్ రాకుండా ఉండాలంటే ఎక్కువగా మీ కోమ్స్, మీ రబ్బర్ బ్యాండ్స్ ఎవరితోనూ షేర్ చేసుకోకండి, ఎవరివి మీరు యూస్ చేయకండి. అండ్ పిల్లోస్ ఇవన్నీ కూడా నీట్గా ఉండేలా చూసుకోండి. హాట్ వాటర్తో కోమ్నది క్లీన్ చేసుకుంటూ ఆ తర్వాత యూస్ చేయండి. సో గైస్, ఇది వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. అండ్ మీకు ఏమైనా కమెంట్ రిక్వెస్ట్లు ఉంటే కమెంట్లో చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్, సీ యూ సూన్.